డార్లింగ్ హ్యాట్రిక్ హిట్ కాంబో రెడీ అవబోతుందా? డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నిజంగానే ఆ హీరోయిన్ని అప్రోచ్ అయ్యారా? ఒకవేళ అదే నిజమైతే హ్యాట్రిక్ పక్కా అంటున్న ఫ్యాన్స్. మరి ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు అదేవిధంగా ప్రభాస్ గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమానే స్పిరిట్. సో ఈ సినిమాని మీదికెళ్ళి ఎప్పటి నుంచో పెద్ద పెద్ద చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇంక్లూడ్ అంటే స్టార్ క్యాస్ట్, హీరోయిన్స్ ఎవరు, విలన్స్ ఎవరు, ఒక్క ప్రభాస్ గారు హీరోగా, డైరెక్టర్గా సందీప్ రెడ్డి వంగ గారు తప్పితే ఇక మిగతా ఎవ్వరు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటున్నారు. బట్ ఇది మాత్రం కంప్లీట్గా ఒక వైలెన్స్ పోలీస్ స్టోరీ అని అయితే ఆయన గతంలో రివీల్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభాస్ గారు ఆల్మోస్ట్ కంప్లీట్గా ఫుల్ బిజీగా ఉన్నారు. అది కూడా అందరికి తెలిసింది. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఇటలీలో ఉన్నారు. దాని తర్వాత ఇటలీలో రెస్ట్ తీసుకుంటున్నారు. దాని తర్వాత రాజాసాబ్ ఈ ఇయర్లోనే రిలీజ్ అవుతుంది అని కూడా అన్నారు. బట్ సీజీ అండ్ టెక్నికల్ వర్క్ ఒకటి పెండింగ్లో ఉంది కాబట్టి అది కంప్లీట్గా వచ్చిన తర్వాత చిన్న ప్యాచ్ వర్క్ ఏదైనా ఉంటే షూట్లో పాల్గొని అది కంప్లీట్ చేసి దాని తర్వాత ఫౌజీ కూడా కంప్లీట్ చేసి వెంటనే స్పిరిట్కి వెళ్తూ ఉన్నారు అన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. అయితే ఈ టైంలోనే మరి స్పిరిట్లో హీరోయిన్ ఎవరు అన్న దానిపై చాలా చర్చలు నడిచాయి. అయితే ఫస్ట్ రకరకాల చర్చలు జరిగినాయి. ఫస్ట్ మృణాల్ ఠాగూర్ గారిని తీసుకున్నా అన్నారు. సమ్ రీజన్స్ వల్ల ఏమైందో తెలియదు కానీ ఆవిడ సైడ్ వెళ్ళిపోవడం, దాని తర్వాత రష్మిక గారిని అనుకున్నారట. బట్ అది కూడా వర్కౌట్ అవ్వకపోవడం. సో ఇలా రకరకాలుగా మరి ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అని కూడా చాలామంది డౌట్స్ అయితే వ్యక్తపరిచారు. బట్ స్టిల్ ఇప్పుడున్నటువంటి టాక్ ఏంటంటే ఈ సినిమా కంటే ప్రభాస్ గారి కాంబినేషన్లో ఆల్రెడీ ఒక హిట్ అందుకుంది ఆవిడే దీపికా పదుకొనే గారు. సో కల్కిలో మనం చూసాం వీళ్ళిద్దరు కాంబినేషన్లో. బట్ కాంబినేషన్స్ హీరో హీరోయిన్ కాదు. బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి కల్కి డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అయింది, అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఇప్పుడు కల్కి 2 కూడా ఆవిడ ఎలాగూ ఉంటుంది యూనివర్స్లో భాగం కాబట్టి ఇప్పుడు స్పిరిట్లో కూడా దీపికా గారిని హీరోయిన్గా అప్రోచ్ అయినట్టు అండ్ అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్ అనమాట. ఎందుకు అనంటే ఆల్రెడీ ఈవెన్ కల్కి టైంలోనే సందీప్ రెడ్డి వంగ గారు స్క్రిప్ట్ అయితే చెప్పారట. బట్ ఆ టైంలో దీపికా గారు ప్రెగ్నెన్సీతో ఉండడం వల్ల మేబీ ఈ టైంలో ఇప్పుడు కల్కి ఉంది, దాని తర్వాత వేరే ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి సో ఇష్టం లేకున్నా కానీ సున్నితంగా నో చెప్పిందట. బట్ అనూహ్యంగా చాలా రకరకాలైనటువంటి కారణాల వల్ల స్పిరిట్ లేట్ అవుతూ వచ్చింది కాబట్టి ఈ టైంకి డెఫినెట్గా ఫ్రీ ఉంది కాబట్టి ఎస్ నేను ఈ సినిమా చేస్తాను అని కూడా ఒప్పుకున్నట్లయితే తెలుస్తుంది. సో మొత్తంగా కల్కిలో ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు, కల్కిలో వీళ్ళిద్దరి కాంబినేషన్. బట్ ఇప్పుడు స్పిరిట్లో కూడా డెఫినెట్గా అదే వర్కౌట్ అవుతుంది అన్న టాక్ కూడా ఫ్యాన్స్ నుంచి చాలా గట్టిగా వినిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సందీప్ రెడ్డి వంగ గారి సినిమాలలో ఎస్పెషల్లీ హీరోయిన్స్ రోల్స్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనం చూసాం అర్జున్ రెడ్డిలో శాలిని పాండే గారు కానీ, లేదంటే యానిమల్లో రష్మిక గారు తీసింది 2 సినిమాలే. అక్కడ సేమ్ అంటే ఇదే సినిమాని బాలీవుడ్లో షాహిద్ కపూర్ గారితో తీశారు, అది కూడా వేరే. సో అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్కి మరి ఈవిడ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అన్నదే పెద్ద డౌట్ అనమాట. ఇంకోటి పోలీస్ స్టోరీ అంటే మనకు తెలుసు అంటే వైలెన్స్, డెఫినెట్గా అంత వైలెన్స్ ఉంటే మరి దీపికా గారు కూడా వైలెన్సేనా లేకపోతే ఆవిడ వేరే ఏదైనా క్యారెక్టర్ అనేది చాలా డౌట్ అయితే వస్తుంది. సో మొత్తంగా అయితే ఇక్కడ ఏంటంటే పోలీస్ స్టోరీ కాబట్టి చాలా డిఫరెంట్ పోలీస్ స్టోరీ. అంటే ఇంతవరకు అసలు అలాంటి పోలీస్ సబ్జెక్ట్ ఇంతవరకు లేదు, మీరు ఎక్కడ చూసుండ్రు. సో అలాంటి ఒక స్టోరీ అని చెప్పారు. మరి అలా చెప్తే ఆల్రెడీ దీపికా గారు కొన్ని అలాంటి రోల్స్ చేశారు. ఆల్రెడీ రీసెంట్గా పఠాన్లో మనం చూసాం. డెఫినెట్గా పర్ఫెక్ట్ వర్కౌట్ అవుతుంది ఆవిడకి ఆ రోల్. సో ప్రభాస్ గారు పక్కన చేయాలంటే డెఫినెట్గా అండ్ దీపికా గారికి ఉన్నటువంటి క్రేజ్ కూడా తెలుసు. బాలీవుడ్ మార్కెట్ పరంగా కానీ ఇక్కడ టాలీవుడ్లో కానీ చాలా మంచి ఫ్యాన్స్ అయితే ఉంటారు, ఆవిడకి చాలా గట్టిగానే ఉంటారు. కాబట్టి మేబీ వీళ్ళిద్దరు కాంబినేషన్ నిజంగానే సినిమా వస్తే మాత్రం డెఫినెట్గా ఇంకొక బ్లాక్ బస్టర్ అనలో చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ప్రభాస్ గారి కటౌట్కి, సందీప్ రెడ్డి గారి డైరెక్షన్కి, ఇక్కడ హీరోయిన్ దీపికా గారు ఈ కాంబినేషన్లో సినిమా పడితే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అని అయితే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే కటౌట్స్ అలాంటివి, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అలానే ఉంటుంది. అండ్ డైరెక్షన్ ఎస్పెషల్లీ సందీప్ గారిది, ఆయన ఎంత వైలెంట్గా తీస్తాడో తెలుసు. వాళ్ళకి యూనిక్ డైరెక్షన్ స్టైల్ ఉంటుంది. అర్జున్ రెడ్డి అంటే తెలుగు సినిమాలని ఇలా కూడా తీయొచ్చు అని పరిచయం చేసినటువంటి ఏకైక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు. ఎందుకంటే హీరో క్యారెక్టరైజేషన్స్ గతంలో ఉన్నాయి, బట్ దాన్ని ఇంకా ఆ బార్డర్ క్రాస్ చేసి ఇలా కూడా తీయొచ్చు అని ఒక మార్క్ సెట్ చేసినటువంటి డైరెక్టరే సందీప్ గారు. సో మరి అలాంటి డైరెక్టర్ ప్రభాస్ గారితో ఏ విధమైనటువంటి పోలీస్ స్టోరీ తీస్తారు అండ్ ఎంత వైలెంట్గా తీస్తారు, ఎలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అండ్ ఫైట్స్ ఏ విధంగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పెద్ద డైరెక్టర్సే ఈ కాంబినేషన్ అంటే ఈ సినిమా గురించి కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. అందులో ఎస్ఎస్ రాజమౌళి గారు ఒకరు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో స్పిరిట్ వస్తే నేను చూడాలని వెయిట్ చేస్తున్నా అని కూడా రాజమౌళి గారు చాలా సందర్భాలను చెప్పారు. సో మరి డైరెక్టర్సే ఏకంగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇది డెఫినెట్గా ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తుందో తెలియాలంటే దీని మీద ఇంకొద్ది రోజులు మాత్రం వెయిట్ చేయాల్సిందే.